శ్రీమాత్రే నమః అండి. తీర్థయాత్రలు వెళ్ళే వారికి చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కదా. తీర్థయాత్రలు కానీ, టూర్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కోసం కానీ, భక్తిభావంతో కానీ తీర్థయాత్రలు చేస్తున్న వారికి చాలా రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి కదా. ఆ సమస్యలకి పరిష్కారమే నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నానండి. ఇంకోటి ఏంటి అంటే, చాలా మందికి బయట తినే అలవాటు ఉండదండి. అది ఆరోగ్యరీత్యా కానివ్వండి, లేదా మడి ఆచారం పాటిస్తూ కొంచెం నాలాగా చాదస్తం, చాలామంది నన్ను చాదస్తం అని అంటారు, అందుకే చెప్తున్నాను. అలా చాదస్తం అనుకున్న అలాంటి కొంతమందికి బయట ఫుడ్ తినడం ఇష్టం ఉండదు, ఎలా చేస్తారో అనే ఒక అనుమానంతో కూడా బయట ఫుడ్ తినడం అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదండి. మరి అలాంటి వారు 2 రోజులు 3 రోజులు టూర్స్ యాత్రలకు వెళ్ళినప్పుడు, తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు ఏంటి వారి పరిస్థితి అనేది నేను ఈ వీడియోలో వివరంగా చెప్తానండి. మీకు టీ, కాఫీ, టిఫిన్, జ్యూస్ ఏ టు జెడ్ మీకు హోటల్స్లో కాకుండా, బయట కాకుండా ఏ విధంగా అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. దానికి ముందు నేను ఒక చిన్న నా అనుభవాన్ని మీకు క్లియర్గా వివరంగా చెప్తానండి. నాకు ఏ విధంగా అయితే జరిగింది అనేది. మేము 2015 ఆర్ 16లో అనుకుంటా ట్రైన్ ప్రయాణము షిరిడి, త్రయంబకేశ్వర్, నాసిక్, పంచవటి ఇవన్నీ చూడటానికి వెళ్ళామండి. 2017 ఆర్ 16లో అనుకుంటా. సో అప్పుడు వెళ్ళినప్పుడు మామూలుగా ఇక్కడ నుంచి ఏం చేశాను, నేను పూరి, చపాతీ, ముద్దపప్పు, పచ్చడి, పులిహోర ఇవన్నీ తీసుకున్నాను. నైట్ అవి తిన్నాము. 6 o'clock ట్రైన్ ఎక్కాము సికింద్రాబాద్లో. తర్వాత నైట్ అవి తిని పడుకున్నాము. తెల్లారి షిరిడి దగ్గర దిగి అక్కడ నుంచి ట్యాక్సీ తీసుకొని షిరిడి వెళ్ళాము. అక్కడ ఏం చేసాము, రూమ్ బుక్ తీసుకున్నాము. ఫ్రెష్ అప్ అయ్యాము, దర్శనానికి వెళ్ళిపోయాము. ఏం తినకూడదు, తినకుండా దర్శనం చేసుకోవాలని వెళ్ళిపోయాము. మేము స్పెషల్ దర్శనం చేసుకున్నాం కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, అక్కడ నేను మీకు వివరంగా ఇది చెప్పాలండి ఖచ్చితంగా. నాకు చాలా ఏళ్ళ నుంచి మధ్యాహ్న హారతి, బాబా మధ్యాహ్న హారతి అటెండ్ అవ్వాలని ఉండేదండి. బట్ అప్పుడు మా లోపలికి వెళ్ళేసరికి మాకు అక్కడ ఏమైంది, చాలామంది మోసం చేశారు. మా దగ్గర డబ్బులు తీసుకొని డైరెక్ట్ మిమ్మల్ని లైన్లో కాకుండా డైరెక్ట్ దర్శనం దగ్గరికి పంపిస్తాం, గేట్ దగ్గర పంపిస్తామని తీసుకొని తీరా ఎలా తిప్పేసి మళ్ళీ మొదటి చోటుకే తెచ్చి వదిలేశారు. అటు నుంచి మమ్మల్ని పంపించలేదు. ఆ విధంగా మోసపోయి లేట్ అయిపోయింది మాకు. తర్వాత టికెట్ తీసుకొని మేము వెళ్ళిన తర్వాత 11:30 లైన్లోనే ఉన్నాము. 12కి హారతి. ఇంకా మాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. బట్ నాకు మాత్రం లైన్లో ఉన్నప్పుడే నాలాగా చాలామంది ఏడుస్తున్నారు, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అది సంతోషం, ఆనంద బాష్పాలు, ఏదో మొత్తం మీద బాధ. సో అదే పరిస్థితి నాకు ఏర్పడింది. నేను ఫుల్గా ఏడ్చేస్తున్నాను. ఏంటి మధ్యాహ్న హారతికి ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను కదా బాబా, అందలేకపోతున్నాను అనేసి. మినిమం 1.5 hour పడుతుంది ఈ లైన్ కదలడానికి అని చెప్తున్నారు. సో అలాగే జరుగుతూ ఉన్నాము. సడన్గా ఏమైందో, హాల్ ఖాళీగా ఉన్నాయి, పరిగెట్టండి అని చెప్తున్నారు మైక్లలో. అప్పటికి నా కాలు విరిగి జస్ట్ 6 months అయిందనమాట, ఫ్రాక్చర్ అయ్యి. నేను కూర్చోలేని, కింద నిలబడలేను, మామూలుగా నడుస్తాను కానీ పరిగెట్టలేను. బట్ ఆ టైంలో ఎలా పరిగెట్టానో నాకు తెలియదు, కానీ పరిగెట్టాము, కంటిన్యూస్గా పరిగెట్టాము. పరిగెట్టిన తర్వాత హాల్లో ఎంటర్ అయ్యి జస్ట్ ఇలా తాడు కట్టారు. తాడు అవతలి పక్క మా వారు ఉన్నారు, తాళ్ళకి యువతల పక్క మేము ఉన్నాము. అంతే, ఇంకా క్లోజ్ చేసేసారు. ఎగ్జాక్ట్లీ ఎంట్రన్స్ దగ్గర ఆగిపోయాము. అక్కడికి డైరెక్ట్ బాబా కనిపిస్తున్నారన్నమాట. అప్పుడు అసలు మా సంతోషానికి అవధులు లేవు. అప్పుడే హారతి స్టార్ట్ అయిపోయింది. ఇంకా హారతిలో నిల్చున్నాను చాలాసేపు. ఇంకా నేను నిల్చోలేకపోతున్నాను, కాలు నొప్పి పెడుతుంది పరిగెట్టడం వల్ల. నాకు లక్ ఏంటంటే, మా వారి గుడికి వచ్చే ఒక భక్తురాలు, బాబా గుడి మా వారు చేసేది, అక్కడ ఆవిడ కనిపించింది. చూసేసి, మిమ్మల్ని ఎక్కడో చూశానండి, మీరు పంతులు గారు వాళ్ళ ఆవిడ కదా, మేము సుచిత్రాలో ఉంటామండి అని చెప్పింది. ఆవిడ పట్టుకొని తొడ మీద బరువు వేసించేసి కూర్చోబెట్టింది నన్ను. నేను కింద కూర్చోలేను, నాకు ఇలా కాలు ఫ్రాక్చర్ అయింది. పర్లేదు, కాలు నొప్పి పెడుతుంది కదా, నిదానంగా కూర్చోండి అని చెప్పి ప్లేస్ ఇచ్చి మరీ కూర్చోబెట్టింది. మొత్తం హారతి పాడాను, ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చాము. బయటకు వచ్చాక హోటల్లోకి వెళ్ళాం. మాకు అప్పుడు ఇలా అన్నదాన నిలయం ఉంటుందని తెలియదు మాకు షిరిడీలో. మేము కొత్త, ఫస్ట్ టైం కాబట్టి. సో నాకు ఆకలిస్తుంది, పిల్లలకి ఆకలిస్తుంది. బయటకు వచ్చేసరికి 1-2 అయింది. హోటల్లోకి, దగ్గరలో ఉన్న ఒక హోటల్లోకి వెళ్ళాము. అది కూడా ప్యూర్ వెజ్ అని చెప్తేనే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఆలు పరాటాస్ తీసుకున్నారు. మమ్మీ ఇవి బాగాలేవు మమ్మీ అన్నారు. నాకు ఫుల్గా ఆకలిస్తుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఏదైతుందిలే సరే అని బయటపడ్డాము. అవి తిన్నారు పిల్లలు. సరే శనిసింగనాపూర్ పోదాం అనేసి 7 seater ఎక్కాము. ఎక్కి కూర్చున్న తర్వాత అక్కడ మా బావగారు వాళ్ళ అబ్బాయి కనిపించాడు. మా పిల్లలు మమ్మీ అన్నయ్య అని చెప్పారు. అరే ఏంట్రా నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే, పిన్ని ఇక్కడ ఇట్లా అని మాట్లాడాడు. మాట సందర్భంలో ఏంట్రా ఇక్కడ ఫుడ్ ఇట్లా ఏంటి అంటే, అయ్యో పిన్ని ఇక్కడ 24 hours ఫుడ్ అవైలబుల్ పిన్ని, అదిగో అక్కడికి వెళ్ళాలి, మీరు ఆటోలో వెళ్ళండి అక్కడికి అని చెప్పాడు. అమ్మ దేవుడా, బాబాయ్ ఆకలితో ఉండకుండా ఉంచారు అనుకొని అక్కడికి వెళ్ళేసి చక్కగా కడుపు నిండా భోంచేసి మళ్ళీ శనిసింగనాపూర్ 7 seater ఎక్కాము. సాయంత్రం వరకు వచ్చాము. మళ్ళీ అక్కడికి వెళ్ళాము, తిన్నాము, వచ్చి పడుకున్నాము. తెల్లారి ఎర్లీ మార్నింగ్ లేసి ట్యాక్సీ బుక్ చేసుకొని నాసిక్, పంచవటి, త్రయంబకేశ్వర్ ఇవన్నీ చూసుకున్నాం.
నాసిక్ దగ్గర ఏం చేసిందంటే పంచవటి దగ్గర చాలామంది ఏంటంటే సాబుదానా ప్రసాదం అనేసి ఇస్తున్నారు. ఆ ప్రసాదాలు అందరికీ ప్లేట్లలో పెట్టి ఇచ్చారు. సో కడుపు నిండా అవి తిన్నాము. మాకు బ్రేక్ఫాస్ట్ అక్కడ అయిపోయింది. ఇంకొకరు ఉగ్రాని పెడుతున్నారు. ఆ ఉగ్రాని కూడా తిన్నాము. అమ్మయ్య అనుకున్నాము. అవన్నీ నాసిక్ పంచవటి ఇవన్నీ దర్శనం చేసేసుకొని చూసేసుకొని చక్కగా త్రయంబకేశ్వర్ వెళ్ళిపోయాము. అక్కడ కూడా స్పెషల్ టికెట్ తీసుకొని, అది శ్రావణ మాసం 3వ సోమవారం. అక్కడ దేవుడు ఊరేగింపు జరుగుతుంది. చాలా ఫుల్ రష్ ఉంటారు. అసలు మీకు దర్శనం అయ్యే ఛాయిస్ లేదు అని అన్నారు అందరూ. బట్ దేవుడి దయ వల్ల మాకు స్పెషల్ టికెట్ తీసుకోవడం వల్ల వేరే దారి నుంచి ఒక అరగంట 40 నిమిషాల లోపు దర్శనం అయిపోయింది. బయటకి వచ్చాము. ఫుల్ ఆకలేస్తుంది. ఇక్కడ తింటూ కూర్చుంటే కాదు, మళ్ళీ మనకి ఈవినింగ్ ట్రైన్ ఉందనుకొని మళ్ళీ ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. డైరెక్ట్ ఈ అన్నదాన నిలయం ఏదైతే ఉందో అక్కడికి వచ్చేసాము. అక్కడ ఫుల్గా తినేసేసాము. అక్కడ ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. చక్కగా ట్రైన్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక 10 నిమిషాలు అయిందంతే ట్రైన్ వచ్చేసింది. ఎక్కి హైదరాబాద్ వచ్చేసాము. ఎక్కడ కూడా బయట ఫుడ్ అసలు ఏమీ తీసుకోలేదు, తినలేదు, అలాంటి అవసరం పడలేదు. బట్ ప్రతిసారి మనకు అలా అవుతుంది, ఫుడ్డు దొరకడం అనేది జరుగుతుంది అని చెప్పలేము. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, టీ కాఫీస్ ఎలా చేసుకోవాలి, జ్యూస్ కానీ ఇంకేదైనా ఏం చేసుకోవాలి, ఇలాంటివన్నీ మీకు నా నెక్స్ట్ వీడియోలో తెలియచేస్తానండి. నా నెక్స్ట్ వీడియోలో ఏంటి అసలు యాత్రలో అన్ని రకాల ఫుడ్ మీకండి. మీకు అన్నం కానీ, పప్పు కానీ, సాంబార్ కానీ, ఇడ్లీ కానీ, చట్నీ కానీ, దోశ కానీ, చట్నీ కానీ, ఉప్మా కానీ, సేమియా ఉప్మా కానీ, పులిహోర కానీ, ఇలా ప్రతి ఒక్క ఐటెం మీకు టూర్స్లో వెళ్ళేటప్పుడు ఎలా తీసుకెళ్ళాలి, చిటికెలో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మా దగ్గర ఏది లేదు అంటే కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే రకరకాల ఐడియాస్, టిప్స్, ఫుడ్ నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాక్టికల్గా చేస్తూ వివరిస్తూ ఉంటానండి. నా నెక్స్ట్ వీడియో చూడాలి అనుకునేవారు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కోడ్ నొక్కితే కనుక ఖచ్చితంగా నా నెక్స్ట్ వీడియో మీకు వస్తుందండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టూర్ వెళ్తున్నాము, దానికోసం నా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నేను ఆ వీడియో తీస్తానండి, ఆ వీడియో అప్లోడ్ చేస్తానండి. దయచేసి మీరు ఆ వీడియో కావాలి, మాకు ఇలాంటి ఫుడ్స్ కావాలి అనుకుంటే, నాలాగా ఉన్నవారు బయట తినని వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. లైఫ్లో ఎప్పుడు కూడా ఇబ్బంది రాదు యాత్రలు చేస్తున్న టైంలో. కాబట్టి నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. శ్రీమాత్రే నమః.